హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఈ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సిరీస్లో మనం మూవీస్ గురించి చెప్పుకున్నాం, ప్రొడ్యూసర్ గురించి చెప్పుకున్నాం, డైరెక్టర్ గురించి చెప్పుకున్నాం, హీరో గురించి కూడా చెప్పుకున్నాం. కానీ ఈసారి ఒక ఫ్యామిలీ మ్యాన్ గురించి చెప్పాలి అని అనిపించింది. అసలు ఫ్యామిలీ అంటే ఏంటి? మన ఇంట్లో మనం నవ్వితే మనతో పాటు నవ్వేది, కష్టం వస్తే మనతో పాటు బాధపడేది, ఇంట్లో ఒక ప్రాణం ఆపదలో ఉంటే మొత్తం అందరూ తమ ప్రాణం పెట్టి పోరాడేది. అలాంటి ఫ్యామిలీ వాల్యూస్ తెలిసిన మనిషి గురించి చెప్పాలి అని అనిపించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కాదు, ఫ్యామిలీ మ్యాన్ మహేష్ గురించి చెప్తా. నా పిల్లలు ఇలా నవ్వుతున్నారు, ప్రతి పిల్లోడు ఇలాగే నవ్వాలి. నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, ప్రతి ఫ్యామిలీ ఇలానే హ్యాపీగా ఉండాలి అని ఆయన స్టార్ట్ చేసిన ఒక ఎమోషనల్ జర్నీ గురించి చెప్తా. సో లెట్స్ స్టార్ట్ అవర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సిరీస్ ఎపిసోడ్ 7, హౌ వన్ ఫాదర్స్ పెయిన్ బికేమ్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ హోప్. ద స్టోరీ ఆఫ్ ఫ్యామిలీ మ్యాన్ మహేష్ బాబు. దైవం మనుష్య రూపేణ. దేవుడు అనేవాడు ఎక్కడో పైన ఉన్నాడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతలోడు సాయం కోసం చూసినప్పుడు టాప్ మన లోపల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు 100 లక్షల కోట్లు కూడా ఇస్తాడు. సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు ఈ మాటలకి 6 అడుగుల నిదర్శనం. సాయం కోసం ఎదురు చూసే మనుషుల కోసం ప్రతి ఇయర్ తను సంపాదించిన దాంట్లో 30 కోట్లు సమాజం కోసం ఖర్చు చేస్తున్నారు. తన ఇంట్లో వచ్చిన సమస్య ఏ ఇంటికి రాకూడదని, వచ్చినా తోడుగా తను ఉండాలని ఇప్పటికీ 5,000కి పైగా చిన్నారులకి హార్ట్ ఆపరేషన్స్ చేయించారు. అసలు ఈ జర్నీ ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది, ఎలా పెరిగింది, ఎవరికి హెల్ప్ చేశారు, ఇప్పుడు ఎలా నడుస్తుంది, ఇలా అన్ని విషయాలు చెప్పుకుందాం. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది, ఎంత పెయిన్ అనుభవిస్తే ఇలాంటి ఒక మహత్కార్యానికి ఆయన శ్రీకారం చుడతారు, అది చెప్తా. August 31, 2006 మహేష్ గారి ఫస్ట్ చైల్డ్ గౌతమ్ పుట్టాడు. గౌతమ్ ఒక ప్రీటర్మ్ బేబీ, 6 వీక్స్ ముందే పుట్టేశాడు. చాలా అండర్ వెయిట్తో. నమ్రత గారు 7th మంత్ చెకప్కి వెళ్ళినప్పుడు అల్ట్రాసౌండ్ మానిటరింగ్ చేస్తున్న డాక్టర్స్కి ఒక సీరియస్ విషయం తెలిసింది. గర్భంలో ఉన్న గౌతమ్ కార్డ్ అంటే బొడ్డు తాడు తన మెడ చుట్టూ ఉంది. ఇలా చాలా మందిలో జరుగుతుంది, కానీ గౌతమ్ కేసులో అలా బొడ్డు తాడు మెడకి చుట్టుకోవడం వల్ల లోపల తన బ్రెత్ తీసుకోలేకపోతున్నాడు. డాక్టర్స్ ఏమో వీఆర్ సారీ, మాకు గర్భం లోపల ఉన్న బిడ్డ హార్ట్ బీట్ తెలియట్లేదు, ఇట్ ఇస్ మిస్సింగ్ అని చెప్పారు. సో ఆపరేషన్ చెయ్యాలి. ఇంకా 9 months కంప్లీట్ అవ్వలేదు. అప్పటికి మహేష్ బాబు గారిది పోకిరి రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ సినిమా షూట్లో ఉన్నారు. ఆయన హాస్పిటల్కి వచ్చారు. నమ్రత గారికి రెయిన్బో హాస్పిటల్లో ఆపరేషన్ అయింది. గౌతమ్ పుట్టాడు. ఒక బేబీ పుట్టేటప్పుడు నార్మల్ వెయిట్ అంటే 2.5 to 3.5 kgs ఉంటుంది. అంతకన్నా తక్కువ ఉంటే లో బర్త్ వెయిట్ ఉంటారు. అలాంటిది గౌతమ్ కేవలం 1.46 kgs తో పుట్టాడు. అది కూడా 1.5 month ముందు. ఇంకా కంప్లీట్ గా డెవలప్ అవ్వని స్టేజ్ లో పుట్టాడు. పుట్టినప్పుడు గౌతమ్ ఎంత ఉన్నాడో తెలుసా? కేవలం మహేష్ సార్ అరచెయ్యంత, అంత చిన్నగా పుట్టాడు. డాక్టర్స్ మహేష్ బాబుకి కౌన్సిలింగ్ ఇచ్చారు. మేము షోర్గా చెప్పలేము బాబు గురించి, బట్ వి విల్ ట్రై అవర్ బెస్ట్ అనేసి. ఒక డాక్టర్కి అది మెడికల్ రియాలిటీ ఏమో గానీ, ఒక తండ్రికి ఆ మాటలు తన కాళ్ళ కింద ఉన్న భూమిని కుదిపేసింది. 2 వీక్స్ పాటు గౌతమ్ని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అంటే NICUలో ఇంక్యుబేటర్లో పెట్టారు. ప్రతిరోజు టెన్షనే. ఇవాళ ఎలా ఉన్నాడు, వెయిట్ పెరిగిందా, బ్రీతింగ్ ఎలా ఉంది, రేపు ఎలా ఉంటుంది. ఫైనల్లీ 3 వారాల తర్వాత ఇంటికి పంపించారు. కానీ ప్రాబ్లం ఇంకా కంప్లీట్ గా పోలేదు. డాక్టర్స్ నమ్రత అండ్ మహేష్ కి ఒక బేస్ లైన్ ఇచ్చారు. బాబు రోజుకి 10 grams వెయిట్ పెరగాలి, లేకపోతే అది మళ్ళీ డేంజర్ అని. ఈ పాయింట్ ఆఫ్ టైంలో అసలు పేరెంట్స్ గా వాళ్ళకి నిద్ర పడుతుందా? ప్రతి క్షణం తమ గుండెని అరిచేతుల్లో పట్టుకొని బాబుని చూసుకోవాలి. సో ప్రతిరోజు లిటరలీ మహేష్ అండ్ నమ్రత గారు ప్రే చేసేవారు, రేపు మార్నింగ్ లేచాక వెయిట్ చెక్ చేస్తే బాబు 10 grams పెరగాలి అని. మనకి ఆ 10 grams అనేది జస్ట్ ఒక నంబర్ అంతే, కానీ మహేష్ అండ్ నమ్రత గారికి ఆ 10 గ్రాముల బరువు అంటే రేపటికి ఇంకొంచెం హోప్ వచ్చినట్టు. ఒకరోజు 10 grams పెరిగాడంటే ఆ రోజుకి ఆ బాబు గెలిచినట్టే. ఒకవేళ 10 grams పెరగకపోతే భయం. అలా ప్రతిరోజు చాలా కేర్ఫుల్ గా గౌతమ్ ని చూసుకున్నారు. దేవుడి దయ వల్ల అంతా బాగా జరిగింది. 2 months లో గౌతమ్ ఒక నార్మల్ బేబీలా గ్రో అవడం స్టార్ట్ అయ్యాడు. మహేష్ బాబు హ్యాపీ, ఫ్యామిలీ అంతా హ్యాపీ. ఆ రోజు కేవలం మహేష్ గారి అరచెయ్యి అంత ఉన్న గౌతమ్ ఇప్పుడు 6 అడుగులయ్యి నాన్ననే దాటేసేంత పెరిగిపోతున్నాడు. ఇప్పుడు ఈ August 31కి తనకి 20 years వస్తున్నాయి. మహేష్ సార్ అంటారు, గౌతమ్ పుట్టడం మాకొక ఎమోషనల్ జర్నీ. పుట్టేటప్పుడు నా అరిచెయ్యంత ఉంటాడు, కానీ ఇప్పుడు వాళ్ళ క్లాస్లో తనే టాలెస్ట్ అని. కానీ ఆ 2-3 వీక్స్ మెంటల్గా ఎక్స్పీరియన్స్ చేసిన స్ట్రెస్ మహేష్ గారిని ఒక క్వశ్చన్ అడిగేలా చేసింది. సరే, ఇప్పుడు నా దగ్గర అంటే డబ్బులున్నాయి, ట్రీట్మెంట్ చేయించగలిగాను,
డాక్టర్స్ని అప్రోచ్ చేయగలిగాను, బెస్ట్ పాసిబుల్ కేర్ ఇవ్వగలిగాను, అంత బాగా జరిగిపోయింది. ఒకవేళ నా దగ్గర డబ్బులు లేకపోయింటే క్వశ్చన్ చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఆ ప్రశ్న వెనుక వేల ఫ్యామిలీస్ పడుతున్న నరకంగా అనిపించింది ఆయనకి. అసలు ఇప్పుడు ఇలా ఎంతమంది డబ్బులు లేక పిల్లల కోసం వాళ్ళ ప్రాణాల కోసం పోరాడుతున్నారో అనే థాట్ మైండ్లోకి వచ్చింది. పేరెంట్స్కి తన కొడుకు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు వాడికి ఏమవుతుందో అనే భయం కన్నా డబ్బు ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి తేవాలి, అప్పు ఎవరిస్తారు, ఆపరేషన్ మిస్ అయితే ఎలా అనే క్వశ్చన్స్ మైండ్లో తిరుగుతుంటే ఆ ఫ్యామిలీ మీద ఆ బరువు ఎంత ఉంటుందో ఊహించుకోండి. ప్రాణం కోసం పోరాడుతున్న బిడ్డని చూస్తూ డబ్బు లేకపోవడం వల్ల ఏమీ చెయ్యలేని నిస్సహాయతలో నిలబడడం కంటే ఒక ఫ్యామిలీకి అంతకన్నా పెద్ద నరకం ఇంకేముంటుంది. మహేష్ బాబు అలాంటి ఫ్యామిలీస్ ని ఆ నరకం నుండే బయటికి తేవాలి అని అనుకున్నారు. గాయం విలువ తెలిసినోడే సాయం చేస్తాడు అన్నట్టు ఒక పసివాడి ప్రాణాన్ని తీసుకెళ్లిపోయే పవర్ డబ్బుకి మాత్రమే ఉందంటే దానికి అడ్డుగా నేను నిలబడతా, ఎంతైనా ఇస్తా, ఎన్ని ప్రాణాలనైనా కాపాడుతా అని ఆ రోజు ఆయన తీసుకున్న ఆ డెసిషన్ ఈ రోజు ఇన్ని వేల చిన్నపిల్లల ప్రాణాలని డబ్బు అనే సునామీ ముంచేయకుండా కాపాడగలిగింది, ఇంకా కాపాడుతూనే ఉంది. అంతకు ముందు కూడా ఇలాంటి సర్వీసెస్ చేసినా కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ చేయాలి అని, ఇంకా ఆర్గనైజ్డ్ గా చేయాలని, డబ్బులు లేకపోవడం అనే మాట వల్ల ఏ చిన్నారి గుండె ఆగిపోకూడదని నిర్ణయించుకున్నారు. హీల చైల్డ్ అనే ఆర్గనైజేషన్ తరపున ఫండ్స్ రేస్ చేయడంలో అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం చేస్తున్నారు. తన మహేష్ బాబు ఫౌండేషన్ అండ్ రెయిన్బో హాస్పిటల్స్ తో కొలాబ్ అయ్యి ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా ఎకనామికల్ గా వీక్ ఉండి పిల్లల ప్రాణాలు కాపాడుకోలేని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఆ రోజు గౌతమ్ పుట్టినప్పుడు మొదలైన ఈ ఎమోషనల్ జర్నీ ఇప్పుడు 5,000 మందికి పైగా చిన్నారుల మొహంలో నవ్వు నింపింది. 5,000 ఫ్యామిలీస్ ఆనందంగా ఉంటున్నాయి. మీకు గుర్తుంటే ఆహా బాలయ్య బాబు గారి అన్స్టాపబుల్ షోకి ఎంబీ ఫౌండేషన్ ద్వారా సహాయం పొందిన ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు వచ్చి మహేష్ బాబు గారికి ఇలా జరిగింది సార్ అని వాళ్ళ స్టోరీ చెప్తుంటే ఆయన ఒక మాట అడిగారు, ఇదంతా కాదమ్మా, మీరు హ్యాపీగా ఉన్నారా అని. ఎందుకంటే ఆయనకి ఆ పిల్లోడు బాధ తెలియకపోవచ్చు, కానీ తల్లిదండ్రులుగా వాళ్ళు ఎంత బాధ, మెంటల్ ప్రెషర్ అనుభవించారో ఆయనకు తెలుసు. బికాస్ గౌతమ్ పుట్టేటప్పుడు ఆయన కూడా అదే పెయిన్ ఫేస్ చేశారు. అందుకే పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారా లేదా అని అడిగారు ఆయన. అది కూడా ముఖ్యం ఆయనకి. సో ఆయనకి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిందా అనే దాంతో పాటు మాలాగా మళ్ళీ ఆ ఫ్యామిలీకి నార్మల్ గా నవ్వగలిగే సిచ్యువేషన్ వచ్చిందా అనేది కూడా ఇంపార్టెంట్. అయ్యాడయ్యా నా మహేష్ బాబు, అస్సలు సిస్సలైన ఫ్యామిలీ మ్యాన్ అయ్యాడు. తస్సదియ్యా, పిచ్చ కిక్కుంది ఈ మాట చెప్తుంటే నాకు. ఒక సాధారణ మనిషికి ఒక కష్టం వస్తే నాకెందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటాడు, కానీ నాకు జరిగినట్టు ఇంకెవ్వరికి జరగకూడదు అని అనుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు మనిషి స్థాయిని దాటి ఇంకో 10 మెట్లు పైన ఉంటారు. నాకు మహేష్ బాబు గారు అక్కడ అంత ఎత్తులో కనిపిస్తున్నారు ఇప్పుడు. తన ఇంట్లో ఒక పక్క తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయిన రోజు కూడా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఒక చిన్న పిల్లోడి గుండె ఆగకుండా ప్రాణాలు కాపాడారు. మహేష్ గారు చేస్తున్న సాయం కేవలం ఒక్క రోజులో మర్చిపోయేది కాదు. మహర్షిలో అన్నట్టు ఆయన చేసిన ఒక్కో సాయానికి 100 ఏళ్ళు ఆయువు ఉంది. బికాస్ ఒక ప్రాణాన్ని నిలబెట్టడం అంటే ఒక తరాన్ని నిలబెట్టడం లాంటిదండి. రేపు ఆ పిల్లోడు స్కూల్కి వెళ్తాడు, కాలేజ్కి వెళ్తాడు, జాబ్ చేస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసుకుంటాడు. రేపు ఈ పిల్లోడే ఒక 20-30 ఏళ్లలో ఎంతో మందికి కనీసం ఒక్కరికైనా సాయం చేస్తాడు. అప్పుడు ఆ రోజు మహేష్ బాబు చేసిన ఆ సాయం ఎక్కడాగింది? ఆగలేదు, కొనసాగుతూనే ఉంది. అందుకే అన్న ఆయన చేసిన ఒక్కో సాయానికి 100 ఏళ్ల ఆయువు ఉంది అని. అందరూ మహేష్ బాబు గారికి నవ్వు బాగుంటుంది అంటారు, ఎందుకో తెలుసా? ఆ ఒక్క నవ్వు ఇన్ని వేల మంది చిరునవ్వుల నవ్వుకి కారణమైంది కాబట్టి, ఇన్ని వేల కుటుంబాల దీవెనలు ఆయనకు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మహేష్ బాబు ఫౌండేషన్ 2 హాస్పిటల్స్ తో వర్క్ చేస్తున్నారు. ఒకటి హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్స్ అయితే ఇంకొకటి విజయవాడలో ఆంధ్ర హాస్పిటల్స్. అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆర్ చాలా మందికి చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్ కి మహేష్ బాబు ఫౌండేషన్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనే క్వశ్చన్ ఉంటుంది. మీరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే మీకు మహేష్ బాబు ఫౌండేషన్ అనే వెబ్సైట్ కనిపిస్తుంది. అక్కడ టాప్ లో మీకు రిక్వెస్ట్ సెక్షన్ ఉంటుంది, అందులో డీటెయిల్స్ సబ్మిట్ చేయొచ్చు. ఆల్సో ఇప్పుడు ఇక్కడ ఇస్తున్న నంబర్స్ అండ్ వెబ్సైట్స్ కి కూడా మీరు రీచ్ అవ్వచ్చు. అండ్ ఈ విషయంలో మహేష్ బాబు గారి అభిమానులకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. ఒక ఫ్యాన్ గా ఫస్ట్ డే వెళ్ళడం, పోస్టర్స్ కొట్టడం ఈజీనే, కానీ ఎక్కడ ఏ బిడ్డ గుండె సమస్యతో బాధపడుతున్నా మీకు మా మహేష్ బాబు ఉన్నాడు అని వాళ్ళకి ఒక హోప్ ఇచ్చి ఎంబీ ఫౌండేషన్ వరకు వాళ్ళని తీసుకెళ్తున్నారు. గ్రేట్ థింగ్.
ఎవ్రీ ఇయర్ ఈ చారిటీ అండ్ సోషల్ కాజెస్ కోసం మహేష్ బాబు అండ్ నమ్రత గారు 25 crores to 30 crores స్పెండ్ చేస్తున్నారు. చాలా మంది మహేష్ బాబు ఎందుకు ఇన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు అది ఇది అని మాట్లాడతారు. కానీ ఆయన అడ్వర్టైజ్మెంట్స్ నుండి వచ్చే ఇన్కమ్ లో 30% ఈ సోషల్ సర్వీసెస్ కోసమే యూజ్ చేస్తున్నారు. కోట్లు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఆ కోట్లతో వేల మంది ప్రాణాలు నిలబెట్టే వాళ్ళు చాలా అరుదు. అలాంటి అరుదైన రకం మన మహేష్ బాబు. అండ్ మహేష్ బాబు అండ్ నమ్రత ఎంబీ ఫౌండేషన్ అంటే చిన్న పిల్లల హార్ట్ ఆపరేషన్ వరకే అనుకున్నారు. బాలకృష్ణ గారి బసవతారకం హాస్పిటల్స్తో పార్ట్నర్ అయ్యి చిన్నపిల్లల పీడియాట్రిక్ క్యాన్సర్ వార్డ్ ని రీడిజైన్ చేశారు. మదర్స్ మిల్క్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వలేని మదర్స్ కి హెల్ప్ చేస్తూ ఇయర్లీ 7,200 పసిపిల్లలకి అమ్మ పాలిస్తున్నారు. ప్రతి అమ్మాయికి హెల్తీ ఫ్యూచర్ ఉండాలి అని ఫ్రీ హెచ్పివి వ్యాక్సిన్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళ మెన్స్ట్రల్ హైజీన్ కోసం క్యాంపెయిన్స్ రన్ చేశారు. మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్స్ పెట్టి బుర్రిపాలెంలో 132 మందికి ఫ్రీ చెకప్స్ అండ్ మెడిసిన్స్ ప్రొవైడ్ చేశారు. హియరింగ్ డిసబిలిటీ ఉన్న పిల్లలకి సపోర్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బుర్రిపాలెం, తెలంగాణలో సిద్ధాపురం విలేజెస్ అడాప్ట్ చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన మనసులో ఆయన స్థానం అలా అలా పైకి వెళ్ళిపోతుంది. అదిగో అక్కడ అంత ఎత్తులో చూస్తాం. ఆయన వల్ల సాయం పొందిన కుటుంబాలైతే దేవుడు సమానంగా చూస్తారు. దైవం మనుష్య రూపేనా కాదు, దైవం మహేష్ బాబు రూపేనా అని అంటారు. ఆ రోజు తన కొడుక్కి వచ్చిన సమస్య ఈ రోజు ఎన్నో క్యాంపెయిన్స్ కి సర్వీసెస్ కి పునాది అయింది. ఆ రోజు తన పడ్డ బాధ ఈ రోజు 5,000 మందికి పైగా చిన్నారుల్లో వాళ్ళ కుటుంబాల్లో నవ్వులు నింపుతున్నాయి. 5,000 అంటే మామూలు విషయం కాదు. ఒక మిషన్ లా, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తే తప్ప పాసిబుల్ అవ్వదు. అందుకే ఈ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సిరీస్ లో మహేష్ బాబు గారు అండ్ నమ్రత గారి గురించి చెప్పాలి అని అనిపించింది. అండ్ 5,000 మంది అనేది ఒక నంబర్ లా చూస్తే మనకు ఆ బరువు తెలియదు. కానీ ఒకసారి 5,000 ఫ్యామిలీస్ ఊహించుకోండి. 5,000 కథల్ని, 5,000 భయాలని, 5,000 ప్రార్థనల్ని, 5,000 ఆపరేషన్స్ ని 5,000 సార్లు అమ్మా నీ పిల్లోడి గుండెకి ఏం కాలేదు, ఆపరేషన్ సక్సెస్ఫుల్ అనే ఆన్సర్ ఊహించుకోండి. మీ గుండె బరువెక్కిపోతుంది. చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. 5,000 మంది చిన్నారుల గుండె చప్పుడు నా మహేష్ బాబు. ఈ నంబర్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఒక కష్టం వచ్చినప్పుడు అది ధైర్యంగా దాటగలిగిన వాడు హీరో అయితే, ఆ కష్టం ఇంకెవ్వరికి రాకుండా వాళ్ళందరి ముందు నిలబడే వాడిని ఏమంటారో మీరే చెప్పండి. చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. అలాంటి వాళ్ళందరి గుండె నిండు నూరేళ్లు బ్రతకడానికి కారణమైన వాడిని ఏమంటారో మీరే చెప్పండి. ఆపదలో ఆదుకునేవాడే దేవుడైతే నెల రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే మీ బిడ్డ బ్రతకడు. ఇన్ని లక్షల ఖర్చు చేయకపోతే ఆపరేషన్ కష్టం అన్న ప్రతి తల్లిదండ్రుల చెయ్యి పట్టుకునే ఆ మనిషిని ఏమంటారో మీరే చెప్పండి. ఒక్క ప్రాణాన్ని కాపాడితేనే దేవుడు అంటాం. అలాంటిది మహేష్ బాబు గారు ఇన్ని వేల ప్రాణాలని నిలబెట్టి ఇంకా ఆ జర్నీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మరి ఈయన్నేమంటాం? నాకైతే ఏ పదం దొరకట్లేదు, ఏ టైటిల్ సరిపోవట్లేదు, ఏ డెఫినేషన్ తట్టట్లేదు. ఒక్క శిరస్సు ఉంచి చేతులెత్తి మొక్కడం తప్ప. జై బాబు. ఈ జై బాబు అనేది ఏదో సినిమాల్లో బాగా యాక్ట్ చేస్తున్నందుకు కాదు, నిజ జీవితంలో ఒక నిజమైన మనిషిగా బ్రతుకుతున్నందుకు. మే గాడ్ బ్లెస్ హిమ్. ఇలానే సక్సెస్ఫుల్ గా ఉండాలి, ఇలానే ఎంతో మందికి సహాయం చేయాలి, ఇది ఇలానే సక్సెస్ఫుల్ గా సాగాలని కోరుకుంటూ జై బాబు, జై హో బాబు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఇన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎపిసోడ్ 7 మీకు నచ్చిందని అనుకుంటున్నా. నాకైతే ఇప్పటి వరకు అన్నిట్లో ఇదే ఫేవరెట్. నచ్చితే లైక్ చేయండి. అలానే నెక్స్ట్ ఏ వీడియో చేద్దామో సజెషన్స్ ఇవ్వండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థైవ్యూ సైనింగ్ ఆఫ్.